Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఎక్కడ ఇదనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను. కార్తీక మాసంలో ఒక్కసారైనా కూడా గోదావరి నదిలో స్నానం చేస్తే చాలా మంచిదంట. నేను ఇక్కడ చివర్లో లోపలికి వెళ్ళాలంటే భయమేసి నేను ఇక్కడ చివర్లోనే మునుగుతున్నాను వాటర్లో. పక్కన ఒక ఆవిడ ఉంది, రామ్మ పర్వాలేదని ఆవిడ కొంచెం ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళింది. లోపల మునిగాను. ఇంకా ఆ తర్వాత పిల్లలు మా హస్బెండ్ అందరు స్నానం తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇది వచ్చేసి బాసర సరస్వతి దేవి దగ్గర గోదావరి. ఇక్కడ గాజులు ఇస్తారు. మనకి ఏదైనా కోరిక ఉంటే ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ గాజులు ఇక్కడ కట్టాలి. తర్వాత కూడా కొన్ని ప్రదక్షిణలు చేయొచ్చు. 3 కానీ 5 కానీ 9 ప్రదక్షిణలు చేయొచ్చు. ఇక్కడ మనకు అక్కడ వాళ్ళు ఇస్తారన్నమాట గాజులు. మనకు అదొక నమ్మకంతో నేను ఇంతకుముందు 2-3 టైమ్స్ వెళ్ళాను, అప్పుడు కూడా కట్టాను. మళ్ళీ ఈసారి కూడా కడుతున్నాను. ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ కట్టేసి ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా ఇది కార్తీక మాసం కాబట్టి ఇంకా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా దీపాలు వెలిగించడం అనేది ఇంక అందరికీ అది అలవాటే. ఇక్కడ గాజులు కట్టేసి ఇంకా కాస్త కొన్ని ప్రదక్షిణలు అయితే చేశాను. చాలా బాగుంటుంది. మనకు ఈ కార్తీక మాసంలో గోదావరి స్నానం అయితే చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. ఒక్కసారైనా నది స్నానం చేయాలని చెప్పేసి అమ్మవారిని మొక్కు అంటే గోదావరి కార్తీక మాసం కాబట్టి గోదావరిలో చేస్తే మంచిదని మేము చేసాము. లేదంటే డైరెక్ట్ మామూలు అప్పుడు వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మేము ఎప్పుడు వచ్చినప్పుడైనా గోదావరిలో చేస్తూ ఉంటాను నేనైతే. ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రదక్షిణలు ఫస్ట్ అయితే ఒకటి చేసి కట్టాను కదా, మళ్ళీ కూడా ఒక 2 ప్రదక్షిణలు అయితే చేశాను. అమ్మవారి స్టాచ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ తర్వాత ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. అందులో వెళ్తే మొత్తం ఇంకా గోదావరి చుట్టూ చూడడానికి చాలా మెంబర్స్ అయితే తిరుగుతున్నారు అలా. మళ్ళీ నేను గోదావరిలో దీపం వదలడానికి ఇక్కడ అన్నీ అమ్ముతారనమాట. ఇంకా గోదావరి పక్కన చాలా అమ్ముతారు ఒత్తులు, దీపం వదలడానికి అవన్నీ తీసుకొని నేను కూడా ఇక్కడ దీపం వెలిగించి అందులో ఒకటి ఇచ్చారు, అందులో వదిలాను నేను. గోదావరిలో చాలా మంచిది ఇట్లా వదిలితే నదిలో. అంటే మనం మామూలుగా మన గోదావరి లేనప్పుడు మామూలుగా ఇంట్లో అయినా తాంబాలం కానీ దేంట్లో అయినా వదులుతూ ఉంటాం కదా. ఇట్లా మనం నదీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇట్లా వదిలితే చాలా మంచిది. ఇంకా తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ వీడియో వచ్చేసి అయితే ఇప్పటిది కాదు, 2 years బ్యాక్ వీడియో ఇది కార్తీక మాసంలోదే. కార్తీక మాసంలో మేము 2 years బ్యాక్ పిల్లలకు అక్షరాభ్యాసం మరొకసారి అంటే 3 times వెళ్ళాము. మళ్ళీ ఇంకొకసారి కూడా వెళ్ళినప్పుడు అక్షరాభ్యాసం చేశాము. ఇది ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకొని అలా ఉండిపోయింది వీడియో. ఇప్పుడు చూసాను ఇది ఎట్లాగో కార్తీక మాసంలో తీసిన వీడియో కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన తర్వాత మా హస్బెండ్ లడ్డు తేవడానికి వెళ్ళారు. ఇంకప్పుడు చాలా వీడియోస్ ఉండేవి కానీ అన్నీ మిస్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా నేను చూసేసరికి ఇంకా కొన్ని పిక్సే ఉన్నాయి. మళ్ళీ ఇంకెట్లాగో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. లోపల వరకు ఫోన్లు అలౌ లేదు, కాకపోతే అక్కడ చాలా తీసాను. గుడి ఇటు సైడ్ కానీ మేము ఫుడ్ కూడా చేసుకొని వెళ్ళాము. ఫుడ్ తిన్నది అవన్నీ కూడా ఒక పెద్ద పార్కులో మేము పులిహోర అవి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాము. అదంతా తిన్నది కూడా అవంతా మిస్ అయిపోయినాయి వీడియోస్. 2 years బ్యాక్ వీడియో ఇవన్నీ కూడా చాలా బాగుండే. 2 years బ్యాక్ మేము 3 times వెళ్ళాం కదా. ఇయర్లీ చాలా చేంజ్ అయింది టెంపుల్. అదంతా నేను తీసాను కానీ ఇంకా వీడియోస్ క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ఇంక ఇది కూడా మిస్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇప్పుడు అయితే తీయడం జరిగింది. ఇంకా మా పిల్లలు స్నానాలు చేసేవి అక్కడ మేము ఇంకా ఒత్తులు వెలిగించినవి అవన్నీ కూడా మిస్ అయిపోయినాయి వీడియోస్. పిల్లలు గోదావరిలో మునిగేటప్పుడు అంటే అప్పుడు చాలా ఫన్నీగా ఉండే. వాళ్ళు ముగ్గురు చేసేటప్పుడు అవంతా తీసాను కానీ ఇంకా చాలా మిస్ అయిపోయానని ఫీల్ అయ్యాను. నేను ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను ఈ వీడియోస్ మర్చిపోయాను. ఇప్పుడైతే లాస్ట్కి అయితే ఇప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్ అయితే. చాలానే వెళ్ళాము మేమైతే ఆ మధ్యకాలంలో. ఇక్కడ నుంచి రాగానే మేము సురేంద్రపూరి అటు వెళ్ళాము, రామోజీ ఫిలిం సిటీ ఆ మధ్య చాలానే వెళ్ళాంలేండి. అవన్నీ వీడియోస్ అయితే ఇంకా మిస్ అయ్యాయి.
మేము అక్షరాభ్యాసం చేయించడం ఇది థర్డ్ టైము. సెకండ్ టైం మా చిన్న బాబుకి అక్షరాభ్యాసం చేయించి వస్తుంటే స్లేట్ మిస్ అయింది. అందుకని మళ్ళీ చేపిస్తామని మొక్కుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళాము. మేము ఎప్పుడు బాసరకు వెళ్ళినా కూడా ప్రతిసారి కూడా ఫస్ట్ నుంచి కూడా కార్తీక మాసంలో వెళ్ళాము. ఎందుకంటే కార్తీక మాసంలో వెళ్తే గోదావరి స్నానం చేయొచ్చని ప్రతిసారి కూడా మేము కార్తీక మాసంలో వెళ్ళాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.